పరలోక దర్శనము చూచిన తానే స్వయముగా, పరలోక దర్శనము చూచిన తానే స్వయముగా, దొరికిన ప్రముఖ దర్శనము దొరికిన మహాభాగ్యము, దొరికిన ప్రముఖ దర్శనము దొరికిన మహాభాగ్యము, దొరుకును సమస్తము యేసు పాదాలు చెంత, వెదకినా దొరుకును యేసు పాదాలు చెంత, దొరుకును సమస్తము యేసు పాదాలు చెంత, వెదకినా దొరుకును యేసు పాదాలు చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా, దొరుకును సమస్తము యేసు పాదాలు చెంత, వెదకిన దొరుకును యేసు పాదాలు చెంత. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తు వారిగా కృప మరియు సత్యము, కృప సత్యములో పూర్ణత గల దేవుడిగా మన మధ్య నివసించాడట. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాము. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, అనగా బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పిన. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనం 14వ వచనం చదవం. ఏమనుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. 16వ వచనంలో ఆ పరిపూర్ణతలో నుండి, అనగా యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతూనే ఉన్నాం. 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. చూడండి, మనం 14వ వచనంలో చూసాం. ఏమనుంది అక్కడ? ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఎలాగొచ్చిందట? కృప మరియు సత్యము మిళితమై, రెండు కలిసి, కృపా ప్లస్ సత్యము సంపూర్ణతతో, అనగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని వ్రాయబడింది. 16వ వచనంలో ఆయన ఆ పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృప మరియు సత్యముతో మిళితమైన దేవుడు. ఆ పరిపూర్ణతలో నుండి అక్కడి నుంచే మైన దయాదాక్షిణ్యాలు పొందుతూ ఉన్నాం. కృప వెంబడి
కృపను పొందుతూ ఉన్నాం. కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నాం. ధర్మశాస్త్రం అందుకే మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగి. నీకు కృప కావాలంటే యేసుక్రీస్తు ద్వారా, నీ దయ కావాలంటే దయాదాక్షిణ్యములు ఆయన నుండే కలుగుతాయి. ఎందుకనగా ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడై లేక జనతేక కుమారుడై అనేక ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడని సారాంశం. అద్వితీయ కుమారుడే. ఏ కుమారుడట? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే భగవంతుని బయలుపరిచాడు. నీకు భగవంతుడు అంటే ఎవరో తెలియదు. భగవంతుడు ఎవడో తెలియనప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడండి? ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచినని వ్రాయబడి ఉంది. యోహాను గురించి కొంతమంది వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రశ్న చూడండి. 19వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపబడినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? అతడు ఎరుగననక ఒప్పుకొనను, క్రీస్తును కానని ఒప్పుకొనను. నేను క్రీస్తును కాదని అని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అనగా క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. కాగా యోహాన్ని అడుగుతున్నారు మరలా, నీవెవరు మరి అంటే, నువ్వు ఏలియావా అని అడిగారు. నేను కాదు అన్నాడు. మరి నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతూ ఉన్నారు. నేను కానని ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వెవరు అని మరలా అడుగుతున్నారు. నువ్వు ప్రవక్తవా? ఏమన్నారు? నువ్వు ఏలియావా? నువ్వు ఆ ప్రవక్తవా? ఈ మాటను ఉపయోగించుకుని చాలా రకరకాలుగా అర్థాలు తెస్తూ ఉంటారు. నీవు ఆ ప్రవక్తవా అని యోహాన్ని అడుగుతూ ఉన్నారు. నేను కాదని ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. మమ్ము పంపిన వారికి మేమేం ఉత్తరం ఇవ్వాలి? మరి నువ్వెవరు? నువ్వెందుకు బాప్తిసం ఇస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నారు. మేమేం సమాధానం చెప్పాలి? మరి నువ్వు ఏలియావు కాదంటావు, ఆ ప్రవక్తవి కాదంటావు, మరి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడు యోహాను అనుసరిస్తూ 23వ వచనం, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయడని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దం అని చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడమ్మా? అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయడని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెబుతూ ఉన్నాడు. అనగా నేను యెషయా చెప్పాడు, ఆల్రెడీ ప్రవచించాడు. ఏమని? ప్రభు త్రోవ సరళం చేయడి. ఆయన వెనుక వస్తూ ఉన్నాడు. నేను ముందర సరళం చేయాలి, ఆ మార్గమును సరళం చేయాలి. నేను ప్రకటించడానికి వచ్చినవాడిని యోహాను సెలవిస్తూ ఉన్నాడు. అయితే కింద చూడండి, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగుతూ ఉన్నారు. 25వ వచనంలో వారు పరిసయ్యులు చెందినటువంటి వారు 24వ వచనంలో రాయబడింది ఈ మాట. వారు నీవు క్రీస్తువైనను, నీవు క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, ఆ ప్రవక్తవు కాదు, మరి ఎందుకు బాప్తిస్మిస్తున్నావు అని బాప్తిస్మమిచ్చి యోహాన్ని అడుగుతూ ఉన్నారు. 26వ వచనంలో
యోహాను అంటున్నాడు, నేను నీళ్ళలో లేక నీళ్ళతో బాప్తిస్మమిచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగురు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పినంత గంభీరమైనటువంటి మాట ఇది ఎంతో గంభీరమైనటువంటి మాట. ఏమంటున్నాడమ్మా? నేను ఆయన చెప్పుల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి, ఎంత హంబుల్నెస్. అందుకే యోహాను అద్భుతాలు ఏం చేయలేదు, ఆశ్చర్యకార్యాలు ఏం చేయలేదు, కానీ ఏం చేశాడైనా? మనసులను మార్చాడు. ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు, బ్రతుకులను మార్చాడు, పాపము నుండి పరిశుద్ధతకు మార్చాడు. అనేకులకి పరిశుద్ధులుగా అవడానికి అవకాశం బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా కలిగింది. మీరు ఆయనను ఎరుగురు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్తూ ఉన్నాడు. 28వ వచనంలో యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగిన. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, యోహాను ఎంత అద్భుతంగా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారిని గురించి ఎంత చక్కని సాక్ష్యమో. అసలు ఆ మాట అంటుంటేనే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. చెప్పుల వారుని విప్పుటకైనను నేను యోగ్యుడిని కాదు అంటున్నాడు. ఆయన చెప్పుల వారుని విప్పుటకైనను నేను యోగ్యుడిని కానని యోహాను చెప్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ, ఇదిగో, క్షమించండి, 30వ వచనం, 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నాడమ్మా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తూ ఉన్నాడు. లోక పాపనంతా తన ఇదిగో ఏమన్నాడు? మనకి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం కదండి. ఎవరన్నా తీస్తే త్వరగా తీనమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఏమనుంది? ఏలయనగా 9:6. ఏలయనగా మనకు చదవమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చాలమ్మా. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇదిగో, లోక పాపమును మోసుకొని పోవు. ఏం మోసుకుని పోతున్నాడు? పాపమును మోసుకుని వెళ్తున్నాడు. ఆ పాపం ఎలా ఉంది? భారంగా ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆయన రాజ్యాన్ని కట్టాలంటే భారాన్ని అంతా మోయాలి. ఏ భారం మోయాలి? మొదట లోక పాపం, నీ పాపము, నా పాపమును ఆయన మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లని వ్రాయబడింది. 30వ వచనం. నా వెనుక, యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవని గూర్చును ఆయనే ఈయన అని యేసుని గురించి సాక్ష్యమిస్తున్నాడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఏమన్నాడమ్మా? నా వెనక ఒక మనుషుడు వస్తూ ఉన్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. మనం
ఈ మాటలు వింటూ ఉంటే భక్తుడు ఒక చోట రాస్తాడు, మనం ఇతరులతో పోలుస్తూ ఉన్నప్పుడు మనకంటే వారు శ్రేష్ఠులని మనం ఎంచాలట. శ్రేష్ఠులు మనకంటే గొప్పవారు వారు అని ఎప్పుడు కూడా నాకంటే తక్కువవాడని ఎప్పుడు. మీకు చూడండి, మీరు టాలెంట్ అనేది డబ్బుతోటే ముడిపెడతారేమో. మనకి టాలెంట్ అనేది డబ్బు ఒకటే కాదండి, మనకంటే అనేకులు మనకంటే శ్రేష్టంగా ఉంటారు. అనేకులు, ఒకరు కాదు. మనకంటే తక్కువ అని ఎప్పుడు మనం ఎవరిని అంచనా వేయకూడదు. నా వెనుక ఒక మనుషుడు వస్తూ ఉన్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. అప్పుడు నీకేమవుతుందంటే హంబుల్నెస్ వస్తుంది. ఆయన రూపంలోకి మారుతాం మనం. నాకంటే శ్రేష్ఠులని మన మనసులో తలంచాలి. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక, నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్తున్నాను, ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగునైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచిన. అందుకే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు, నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తాను, ఆయన నా వెనుక వస్తున్నాడు, ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ మీకు అభిషేకం ఇస్తాడు, అనగా బాప్తిస్మం ఇస్తాడు అని వ్రాయబడింది. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని అన్నాడు. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు వ్రాస్తూ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఏం చేయాలట? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను వరాన్ని ఎప్పుడు పొందుతామట? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము. అయితే ఇక్కడ ఒక విచిత్రం, ఇది నీతి యావత్తు ఇలాగున జరగాలి అన్నాడు భగవంతుడు. యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? పాపక్షమాపణ నిమిత్తం కాదు, ఒక మనిషిగా నీతి నిమిత్తం జరగాలి. ఇలాగున నీతి నిమిత్తం జరగాలి. ఆయన యేసు ప్రభువు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని బాప్తిస్మమని కోరినట్టుగా మనం చూస్తాం. అప్పుడు పైనుంచి ఏం దిగి వస్తుంది? మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది. అదే అనుభవాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని భగవంతుడు నీకు నాకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నేను ఆయనను ఎరుగునైతిని కానీ నీళ్ళ బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూచితవో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చుచున్నాడని నాతో చెప్పెను. ఆయన మనకి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడట, మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడట, పరిశుద్ధాత్మతో నింపుతాడట. ఆయన ఈ విషయాన్ని మనం గట్టిగా నమ్మాలండి, గట్టిగా విశ్వసించాలి. చాలా మటుకి పరిశుద్ధాత్మ అని వరం వచ్చినప్పుడు మనం ఎలాగన యాక్ట్ చేస్తామో తెలుసండి? వాక్యము, 2 ప్రార్థన, 3 పరిశుద్ధత. మనం యేసుక్రీస్తు వారిలా మారుతూ ఉంటాం. ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, సరి చేస్తాడు. ఆయన మనల్ని ఆయన మార్గాల్లో నడుపుతాడండి. ఇది గొప్పతనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని అంటూ ఉన్నాడు 34వ వచనంలో. మరునాడు
మరలా సరే మంచిది, మనం ముందరికి వెళ్తూ ఉంటే భగవంతుని గురించి ఆయన ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు జరిగిన ప్రతి సంగతిని మనం ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు మనం ఆలోచన చేయగలం, మనం ధ్యానం చేయగలం. మనం హృదయాలు తెరిచి చక్కగా వాక్యం వచనం వెంబడి వచనం చదువుదాం, ఆత్మదేవుని మహింపరుద్దాం. ఈయనే దేవుని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి నేను బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి మరలా ఏమంటున్నాడండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మనకి మాట్లాడుతూ ఉంటే గొర్రెపిల్ల అన్న మాట వస్తూ ఉంది. గొర్రెపిల్లతో ఎందుకు ఉపమానంగా చెప్తూ ఉన్నాడు? గొర్రెపిల్ల అది మౌనంగా ఉంటుంది. అందుకే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలం. ఎలా ఉంది? మౌనంగా ఉంది. వధకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదేవిధంగా యేసుప్రభు వారు తల వంచుకున్నాడట. కేకలేదు. మరణం ముందరకు వచ్చినా, కత్తి పైకెత్తినా అదే మేక అయితే ఏమవుతుంది? మే అంటూ ఉంటుంది, హరిస్తూ ఉంటుంది, అల్లరి చేస్తుంది. గొర్రె కాపర్ని ఫాలో అవుతూ ఉంటుంది, గుడ్డిగా వెళ్తుంది. ప్రేమ అందుకే ఏమనుంది చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అనేక సార్లు మాటలు చదవం. యేసుక్రీస్తు వారు అనగా ప్రేమ. ఆ ప్రేమను గురించి చెప్తూ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగన్నాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపు గల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అన్నాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించను, దయ చూపించను. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఆనందించుచు అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును మనము కొంత మట్టుకు ఎరుగుదాం ఉంటూ కింద అన్నాడు, ఇదిగో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి చివరి వరకు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అనగా యేసుక్రీస్తు వారు. అందుకే మనం గొర్రెపిల్లతో పోల్చాడు. ఏమన్నాడు? అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. మనం మన జీవితాల్లో యేసును వెంబడించుట అనగా ఆయన దగ్గర శిష్యరికి ఉంచాడు. వెంబడించేవాడు అన్ని విడిచిపెట్టి వెంబడించాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశల్ని విడిచిపెట్టాలి. ఒక మాట విన్నాడు. యోహాను దగ్గర 2 శిష్యులు ఉన్నారు. వారి గురించి మనం ధ్యానం చేద్దాం ముందు. యోహాను దగ్గర 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యులు ఈ మాట విన్నారు. ఏ మాట విన్నారు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, అంతే. వారు ఏం చేశారు? ఆ మాట విని యేసును వెంబడించిరి. ఇప్పుడు బాప్తిస్మమిచ్చి యోహాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర శిష్యరకం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు యేసు క్రీస్తు వారిని గురించి యోహాను మనకి బట్టబయలు అనగా
అసలు కూలంకషంగా దాపరికం లేకుండా యేసయ్యని గురించి బయలుపరుస్తూ ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. దాచుకోవట్లేదు. ఈ రోజుల్లో మన క్రైస్తవ సంఘాలను చూద్దాం. మన క్రైస్తవ సంఘాల్లో ఒక చర్చి విశ్వాసి ఇంకొక చర్చికి వెళ్తూ ఉంటే ఆ పాస్టర్కి నచ్చదు, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు, వేరే చర్చి గురించి మాట్లాడడానికే ఇష్టపడరు. అయితే ఇక్కడ ఈ విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రతి మనిషి చర్చిని ఫాలో అవ్వకూడదు, యేసుని ఫాలో అవ్వాలి. ఇది మనం జీవితాల్లో నేర్చుకోవాల్సిన సూత్రం. అలాగని చెప్పేసి నేను యేసయ్యని ఫాలో చేస్తున్నానని చెప్పేసి ఈరోజు ఒక చర్చికి చాలామందికి 2-3 చోట్ల దాన్ని ఏమంటారు, ఇవి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. 2-3 ఒక రోజున ఒక చర్చికి వెళ్తారు, ఒక రోజున ఒక చర్చికి వెళ్తారు, ఇంకో రోజున ఇంకొక చర్చికి వెళ్తూ ఉంటారు. స్థిరత్వం ఉండదు. అనగా యేసయ్యని విశ్వసించరు. మెయిన్ యేసుని విశ్వసించే పాస్టర్లు నమ్ముతారు, వీరు చర్చిలు నమ్ముతారు. అక్కడికి వెళ్తే మంచిగా అవుతుందంట, అది దాన్ని ఏమంటారంటే ఇవి కూడా ఆచారాల్లోకి వెళ్ళిపోతాం మనం. అక్కడికి వెళ్తే మంచిగా అవుతుందట, ఎక్కడికి వెళ్తే బాగుపడతామట, ఎక్కడికి వెళ్తే స్వస్థం వస్తుందట, ఆయన చేతులకు ప్రవచన వరం ఉందట, నీకు అక్కడ మంచి జరుగుతుందట. నువ్వు భగవంతుని, అందుకే నువ్వు తల్లిగారు ఒక పాస్టర్ గారు అయ్యగారు అని మాట్లాడకూడదు. మనం ఒక తల్లిగారు అంటూ ఉంటే, అయ్యా మా ఇంటికి తీసుకురా అన్నది లక్ష్మి గారు. ఇంకెందుకు నేను చెప్పేది, లక్ష్మి గారు అన్నారా, ఆ పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకురాని ప్రార్థన చేపించినాను. నేను డైరెక్ట్గా అన్నాను, అమ్మ మీరు పాస్టర్ల మీద నమ్ముతున్నారు, పాస్టర్ల శక్తిని నమ్ముతున్నారు, భగవంతుని శక్తిని నమ్మండి. భగవంతుని పాస్టర్లు ఏమీ లేదమ్మా, వారు మనుషులు. మీరు అనుకుంటున్నారమ్మా, వారు మనుషులు. ఉండొచ్చు ప్రవచన వరాలు, ఉండొచ్చు అద్భుతాలు, కానీ వాటికంటే ప్రముఖుడు ఇక్కడ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. ఇది గొప్పతనం. ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర శిష్యరికం చేస్తున్నారు. అయినా కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. ఇక్కడేమన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ మాట వింటూ ఒకరిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు ఆత్మలో, పరిశుద్ధాత్మలో మీకు అభిషేకం ఇస్తాడు, అనగా బాప్తిస్మం ఇస్తాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్ప, అతని చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడిని కాదు అంటాడు. మనమైతే ఇతర సంఘాల గురించి గొప్పతనంగా చెప్తూ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. అయ్యో ఆ చర్చికి వెళ్ళిపోతారేమో. మీరు మన కాన్సన్ట్రేషన్ అంతా గొర్రె పిల్లల్ని మనం సరిగా మేపడం లేదు. వేరే చోట బాగా పచ్చికుందని వెళ్తున్నారనుకో, మా అభ్యంతరం చేయవలసిన అవసరం లేదు. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒకరిని మనం గట్టిగా పట్టుకుని వారికి చాలా మట్టుకున్న వారితో మాట్లాడాలండి, వారికి ఫోన్లు చేయాలి, అవును చేయాలి. కానీ దానికంటే ముందు మనం భగవంతుని పట్ల ఎంత విశ్వాసం ఉంది, అది టూకీగా మనంతనే మనమే పరిశీలన చేయాలి. బలవంతంగా ఎవరు కట్టిపెట్టలేరండి, బలవంతంగా ఎవరు ఒక చోట నిలపలేరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఇది. నమ్మాలి. నిన్ను ఎక్కడ నిలబెట్టుకున్నాడో అక్కడ నువ్వు ఒక దైవజనుడిగా యాక్ట్ చేయాలి. ఇదిగో నీకు అంతగా నన్ను కార్నర్ చేస్తున్నారండి, నాకు ప్రయారిటీ లేదు, నన్ను లెక్క చేయట్లేదు, పాస్టర్ నన్ను పలకరించట్లేదు, పాస్టర్ అంతకుముందు నన్ను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాకు అవకాశాలు దొరకట్లేదు అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. మనకి భగవంతుని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అందుకే భక్తుడు చెప్తూ, మీరు పైనున్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవాలి, పైనున్న వాటిని వెతకాలి, ఆయన్నే చూడాలి, ఆయన మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీరు అటు ఇటు చూడొద్దు సుమా. అటు ఇటు చూస్తే లోకం వైపు మీకు ఎవరికి పెద్ద తేడా ఏమి ఉండదు. నువ్వు బాప్తిసం తీసుకుని బాప్తిసం తీసుకోకుండా తేడా ఏమి ఉండదు. అందుకే ఈ ఉదయకాల సమయాన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ దేవుణ్ణి గొప్పగా చేస్తున్నాడండి. దాపరికం లేకుండా చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ సాక్ష్యం ఇచ్చి ఈ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి, అంటే దాని అర్థం ఏంటి, బాప్తిస్మం ఇచ్చే యోహాను విడిచిపెట్టేశారు. ఆయన చింతపడకూడదు. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఒకటే గురండి, మన గురంతా భగవంతుని మీద గురి ఉండాలి, ఆయన మీదే ఆశ ఉండాలి. నా మట్టుకు నేను ప్రభువా నాకు ఇంకా నీ పట్ల విశ్వాసాన్ని, నా అపనమ్మకాన్ని తీసివేయండి, అవిశ్వాసాన్ని తీసి నాకు నీ పట్ల అచంచలమైన నా ప్రభువా విశ్వాసాన్ని నాకు ఈ తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీలో ఇంకా ఎదగాలి, నీ కొరకు బ్రతకాలి,
నీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండాలి. నేను నమ్మిన బంటి అంటారే, నేను నమ్మిన బంటిగా ఉండాలి. అనగా నిన్ను విడిచిపెట్టకూడదు. మంచి శిష్యుడిగా ఉండాలి. యేసు యోహాను గురించి మనం విన్నాం కదా నిన్న. యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. తాను ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించాడట. ఎక్కడున్నాడో తెలుసండి? ఏ స్థానం కోరుకున్నాడో తెలుసా? రొమ్మున. ఎక్కడమ్మా? రొమ్మున అనుకుని ఉన్నాడట. ఈ యోహాను సువార్త రాసిన భక్తుడు దేవుని రొమ్మున అనుకుని తన హృదయ స్పందన ఎరిగినవాడు. భగవంతుని హృదయ స్పందన అనగా ఆయన ప్రేమను తెలుసుకున్నవాడు. అందుకే ఆయన ఎంత చక్కగా వర్ణిస్తాడో తెలుసండి. ప్రేమ అనగా కృపా సత్య సంపూర్ణుడని. కృపా సత్య సంపూర్ణుడు. ఆయన పేరేం పేరమ్మా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడట. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది అన్నాడు. కృపయు సత్యం ఆయన నుండే మనకు రావాలి. అందుకే ఈ భక్తుడు ఈ దేవుణ్ణి ఎంత అద్భుతంగా వాక్యంతో పోలుస్తూ వచ్చాడు. వాక్యముతో ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగుంది. ఆయనే జీవం. ఇక్కడ భగవంతుని వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే వాక్యం, ఆయనే సర్వం, ఆయనే సమస్తం, ఆయన కృప, ఆయన సత్యం, కృప సత్య సంపూర్ణుడని వర్ణిస్తున్నాడు. 38వ వచనం. యేసు వెనుకకి తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడుగుతున్నారు. రబ్బీ అనే మాటకి బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగుల రమారమి 4 గంటలు ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటామని అతనితో చెప్పి. ఈ యొక్క మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి? యేసుని గురించి. మరి దేని గురించి ఇవ్వట్లే. తర్వాత ఇప్పుడు యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఆ మాట ఎవరన్నారు? సీమోను పేతురు యొక్క సహోదరుడు అంద్రేయ. అంటే మొదట ఎవరన్నారు మాట? అంద్రేయ విన్నాడు. అంద్రేయ విని 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనుని చూచాడు. చూచి మేము మెస్సియాను కనుగొన్నాం. ఎవరి గురించి అయితే ఇశ్రాయేలీయులందరూ వెయిట్ చేస్తున్నారో, ఏ దేవుని గురించి అయితే వారు వెయిట్ చేస్తున్నారో ఆ దేవుణ్ణి మెస్సియాను మేము కనుగొన్నాం అని పేతురుతో చెప్తున్నాడు. యేసునద్దకు అతని తోడుకొని వచ్చెను. ఇది మాట. మనం సత్యమును కనుగొనడం ఒక సంగతి. ఆ సత్యమును కనుగొని మన ఇంటిని ఎవరిని నడిపించాడు? మొట్టమొదట తన సహోదరుణ్ణి అనగా సీమోను పేతుర్ని భగవంతుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. యేసునద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని మూల భాషలో క్రీస్తు అని అర్థం.
క్రీస్తుని కనుగొన్నాం, మేము మెస్సియాని కనుగొన్నాం, అభిషక్తిని కనుగొన్నాం, భగవంతుని కనుగొన్నాం అని ఎప్పుడైతే అంద్రేయ పేతురుతో చెప్పాడో, పేతురు భగవంతుని దగ్గరికి వచ్చాడు. భగవంతుని దగ్గరికి వచ్చిన ఆయన ముందర నిలవబడ్డాడు. ఎవరెవరు? అంద్రేయ, పేతురు. అయితే యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, పుట్టి పూర్వోత్తరాలు చెప్తున్నాడు. తర్వాత నీవు కేఫా అనబడదు అని చెప్పాను. చూడండి, మన భవిష్యత్తు ఆయనకి తెలుసు. మన వర్తమాన, భూత, భవిష్యత్ కాలము అంటారు. భూతకాలం అనగా జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం అనగా ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం, భవిష్యత్ కాలం అనగా జరగబోయేది. అనగా వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఎప్పుడమ్మా? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండి దేవుడు. ఆయనకి సమస్తమును తెలుసు. ఆయన పేరు ఉన్నవాడు అనువాడు, ఆల్ఫాయు ఒమేగయు. ఆయన అన్నీ తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదంటాడు ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము 24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, అందరి గురించి ఆయనకి తెలుసు. పేతురు భూతకాలం తెలుసు. పేతురు అంతకుముందు ఏం చేశాడో తెలుసు ఆయనకి, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసు, రేపు ఏమవుతాడో తెలుసు. అందుకే ఏమన్నాడు? నీవు యాక్చువల్ సిచ్యువేషన్, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు అన్నాడు. తర్వాత నీవు ఏమవుతావు? కేఫా అనబడదు. కేఫా అనగా రాయి, అంతే కదమ్మా? రాయి అనబడదు. నువ్వు మూలస్తంభం అవుతావు. నువ్వు నా కోసం దేవుని రాజ్యంలో నువ్వు మూలస్తంభం అవుతావు. పేతురుని చూడండి, తాను మొట్టమొదట స్వార్థ ప్రకటిస్తాడు. మొట్టమొదట ప్రసంగం. అండ్ అప్పటి వరకు పిరికోడు, అప్పటి వరకు నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేవాడు. దుందుడుకు పేతురు అనేవారు. దుందుడు కంటే నోటికి ఏం సమాధానం చెప్తున్నాడో అర్థం కాకుండా తాను దుందుడుకుగా, అసలు ఆలోచన లేకుండా ప్రశ్న అడుగుతాడు, ఆలోచన లేకుండా సమాధానం చెప్తాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం, పేతురుని ప్రభువారు చూసి అంటాడు, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అను అర్థం. స్తోత్రం. ఈరోజు ఇక్కడితో మన ధ్యానాంశాన్ని ముగిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆయన మనకి ఈ రోజున మూల వచనం 16వ వచనం ఏమనుంది? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుతాం. అందుకే ఆయన పేరేంటి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇదిగో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందుతున్నాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగను. చాలా సంతోషమైన విషయం అమ్మ. గాడ్ బ్లెస్ యూ. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుదుముగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా.